సుమతి, చాందిని ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఓకే అని చాలా గట్టిగా చెప్పారు. సరే అని ప్రిన్స్ లేచి, అందం అందం అంటున్నావు కదా, నేను మీ ఇద్దరితో పడుకున్నా అనుకుందాం. మీ ఇద్దర్లో ఎవరిదగ్గర ఎక్కువ సుఖం దొరుకుతుంది? నువ్వు వర్జిన్ కాబట్టి నువ్వు సుమతి కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తావు తప్ప మగాడినైన నాకు దొరికే సుఖంలో పెద్దగా ఏం తేడా ఉండదు అని నీకు తెలుసా? చాందిని: మరి అలాంటప్పుడు ప్రతి మగాడు వర్జిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటారెందుకు? అంది చాందిని. ప్రిన్స్: ఎందుకంటే తన భార్యను శారీరకంగా ముట్టుకున్న మొదటి వ్యక్తి తనే అవ్వాలని, తన భార్య సెక్స్ జీవితం మొదలు తుడి తానే అవ్వాలని ఆశ. ఎందుకంటే ఆడది తన శరీరాన్ని మనస్సును దోచుకున్న వ్యక్తితోనే జీవితాంతం బ్రతకాలనుకుంటుంది కాబట్టి. తన భర్త ప్రతిరూపమే తనలో పుట్టి తన చివరి రోజుల్లో భర్త చూపించినంత గౌరవం, ప్రేమ పిల్లల ద్వారా పొందాలనుకుంటుంది. చాందిని: మరి పెళ్లికి ముందు మోసపోయిన వాళ్లో, కావాలని మరొకరితో గడిపిన వారిలో ఆ ప్రేమ ఉండదా? ప్రిన్స్: ప్రేమ ఉండొచ్చు, కాని అధికారముండదు. తన పార్ట్నర్ కాకుండా వేరే ఏ ఒక్కరితో గడిపినా తన పార్ట్నర్ తనతో కాకుండా మరొకరితో ఉండకూడదనే అధికారం ఉండదు. కేవలం ఈ విషయంలోనే ఎంతోమంది దంపతులు విడిపోతారు. చాందిని: నేను వర్జిన్, కాని నువ్వు 2-3 నెలలకోసారి వాళ్ళిద్దరితో గడుపుతావు. రేపెళ్లయ్యాక కూడా గడుపుకో, నేను అడ్డు చెప్పను. ఇది ప్రేమ కాదా? ప్రిన్స్: కాదు. ప్రేమ పేరుతో నీ త్యాగం నీ దృష్టిలో. ఎందుకంటే నువ్వు నా సుఖం కోసం త్యాగం చేస్తున్నావు. నువ్వసలు పాయింట్ మిస్ అవుతున్నావు. ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన ప్రేముట్టి శారీరక సంకంబాలతో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను నిన్ను నిజంగా ప్రేమించాననుకో, నీకు నచ్చదు అనే అనుమానం వస్తేనే నేను మిగిలిన వాళ్లకు దూరంగా ఉంటానుగాని నీ పర్మిషన్ కోసం ఎదురుచూడను. అలాగే నా గురించి పూర్తిగా తెలిసిన నవ్వు ఇదోదో త్యాగం అనుకుంటున్నావు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీకు వాళ్లసలు ఆలోచనల్లోకే రారు. కేవలం నేను మాత్రమే వస్తాను. నా సంతోషం, నేను నీతో గడిపే సమయం, నేనిచ్చే గౌరవం, ఇవే ఇంపార్టెంట్ తప్ప మిగిలినవేవీ కాదు. చాందిని: అంటే సెక్స్ ప్రేమలో పార్ట్ కాదు అంటావు. ఓకే, అయితే రేపు నీ భార్య నీ దగ్గరకు వచ్చి నేనొకటితో పడుకోవాలనుకుంటున్నాను అందనుకో, నువ్వేం చేస్తావు? తను నిజంగా ప్రేమిస్తే అలాంటి పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చిందంటే నేను తనకి ఇవ్వలేనిది ఏదో ఇంకోడి దగ్గర దొరికిందని అర్థం. నేనే ఇవ్వడానికి ట్రై చేస్తే చెయ్యలేనప్పుడు నేనే తనను వాడి దగ్గర దింపి కాపలా కాస్తా. అంతేకాదు, తాను సుఖపడిందని నేను సంతోషపడతా. ఇంకో విషయం, సెక్స్ ఎప్పుడూ ప్రేమలో పార్ట్ కాదు, ఒక మీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. మన జీవితంలో మనకో వయసు వచ్చింతర్వాత తమ తల్లిదండ్రుల వద్ద కూడా మన బాడీని దాచుకుంటాం. అలాంటి శరీరాన్ని మరొకరితో పంచుకుంటున్నామంటే మనం వాళ్లకి అంత స్వతంత్రం ఇచ్చామని అర్థం. వాళ్ల స్పెషల్ అని అర్థం. ఇంక మా ముగ్గురు విషయంలో మాత్రం సెక్స్ కేవలం ఒక కోరిక. ప్రచ్చిగా చెప్పాలంటే కామం, దాహం, ఆకలి ఎలాగో అలాగే శారీరక వాంఛ. మాకు నచ్చినప్పుడు, మాకు కుదిరినప్పుడు మేము తీర్చుకునే వాంఛ. ఏనాడూ నేను వాళ్లనుగాని వాళ్లు నన్నుగాని ఏదోటి కోరుకునో బలవంతం చేసో మేం కలవలేదు. ఏ రోజైనా మాలో ఏ ఒక్కరం వద్దనుకున్నా చాలా నార్మల్గా వదిలేస్తాం. నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు, వాళ్లతో ఉంటావు, నాతో మాత్రం ఉండమంటే దూరంగా ఎందుకు జరుగుతావని. నాతో జీవితం పంచుకోవాలనేది నీ అసలు కోరిక. దానికి సెక్స్ని వాడుకుంటున్నావు. దానివల్ల నాతో జీవితం పంచుకోవాలనే నీ కోరిక ఇంకా బలపడుతుంది తప్ప వేరే ఏ మార్పు జరగదు. నాలో సడన్గా నీమీద ప్రేమ పుట్టదు. వాళ్లు నాతో గడిపే సెక్స్లో అలాంటివేవీ ఉండవు. మేం కుదిరినప్పుడు ఎంజాయ్ చేస్తాం, తర్వాత బైబై అనుకుని ఎవరి దారిన వాళ్లు పోతాం. నన్ను ప్రేమించడానికి అసలు నీ ప్రాబ్లమేంటి? ఏం లేదు, నాకు నీలో నామీద ప్రేమ కనబడ్డలేదు. అది కనబడిన రోజు నేను నిన్ను ప్రేమిస్తా. అయితే నా ప్రేమని ఎలా తెలియచేయాలో చెప్పు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి. నా మొదటి ప్రశ్న, వేరే ఏ ఆడది ఇవ్వలేని శారీరక సుఖం నువ్వేమిస్తావ్? ఏ ఆడదైనా ఇచ్చే సుఖం కాకుండా నేను కొత్తగా ఏమివ్వగలను? ఏమీ ఇవ్వలేను. రైట్ ఆన్సర్. 2. నా సంతోషం కోసం నువ్వేం చేస్తావ్? నీ సంతోషం కోసం నేనేం చెయ్యాలి? నేను నీకోసం ఏమైనా చేస్తా. నువ్వు నాకు నచ్చినవి చెయ్యి. అదే నీ ఫైనల్ ఆన్సర్ అయితే మాత్రం యు ఆర్ రాంగ్. నిజమైన ప్రేమలో ఎదుటి వ్యక్తి నుండి ఏమీ కోరుకోకూడదు. ఎందుకంటే కోరిక ఉంటే నిరాశ కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రేమను తెలియజేసే పనులు చేసుకుంటూ పోతాం తప్ప వాళ్లు ఏదో చెయ్యాలని కోరుకోం. రాంగ్ ఆన్సర్ కాబట్టి నేను ఫెయిలా? నువ్వేమైనా టెస్ట్ రాస్తున్నావా? నేను నీకు నామీదున్న ప్రేమను తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. నా ఆన్సర్ చివర్లో చెప్తా. 3వది, నువ్వు నాకోసం ఏమైనా చేస్తానన్నావు కదా. అయితే మనిద్దరం ఇప్పుడే నాకో ప్రైవేట్ ఐలాండుంది, నీకు తెలుసుకదా. అక్కడికి వెళ్ళిపోదాం. నీకు ప్రిపేర్ అవ్వడానికి ఏం
ఏం కావాలి? ఎంత టైం కావాలి? వావ్! సూపర్! ఎన్ని రోజుల్లో తిరిగొస్తాం? తెలీదు. తెలీదా? అలాంటప్పుడు మమ్మీకి డాడీకి, నా ఫ్రెండ్స్కి ఎప్పుడొస్తానని చెప్పాలి? అసలు ఎన్ని బట్టలు తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రిన్స్ పకపక నవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి సుమతి కూడా నవ్వింది. వాళ్ళిద్దరూ ఎందుకు నవ్వుతున్నారో తనకు అర్థం కాలేదు. చాన్మినికి అర్థం కాలేదు. పిచ్చి కోపం వచ్చింది. ఎందుకలా నవ్వుతున్నారు? నేను జోకర్లా కనబడుతున్నానా? అంటూ గట్టిగా అరిచింది. సుమతికి భయం వేసి సైలెంట్ అయిపోయింది. సుమతి, నువ్వు చెప్పు నేనెందుకు నవ్వానో. పిచ్చి అమ్మాయిగారు, మీకు కావాల్సింది ఈయనే కదా. ఆయన మీతో వస్తానంటుంటే ముందు వెళ్ళిపోవడం మానేసి అయ్యి ఇయ్యి అంటారేంటి? ముందు ఆయనతో వెళ్ళిపోతే మీకు కావలసినవన్నీ ఆయనే చూస్తారుగా. చాందినికి అర్థమయింది తను ఎంత తప్పు చేసిందో. సరే, పద వెళ్ళిపోదాం అంది. సరే అయితే, నీకు ముందే కొన్ని విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో. అక్కడ ఏమీ ఉండవు. ఏమి దొరికితే అది తినడం, మనకి నచ్చినది చెయ్యడం, కలిసి ఉండడం, ఆనందంగా బ్రతకడం తప్ప. కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళం. నేచర్లో పక్షుల్లాగా బ్రతికేద్దాం. అది నీకు ఓకేనా? అలా ఎలా? మరి నా కెరీర్, మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్ అంటూ ఆలోచనలో పడింది. ప్రిన్స్, నీతో ప్రాబ్లమే ఇది. నీకు వాళ్లందరితో పాటు నేను కావాలి. అలా నేను నీతో సంతోషంగా ఉండలేను. ఎందుకంటే నాకు స్వతంత్రం కావాలి. నేను కేవలం నాకు నచ్చినట్టు బ్రతుకుతాను తప్ప ఇంకొరి కోసం కాంప్రమైజ్ కాను. అందుకే నేను ఎప్పుడూ నీతో దూరంగా ఉండాలనుకుంటాను, పెడతాను. అర్థమైందా? నేనే కావాలనుకుంటే వాళ్లందర్నీ వదిలేసిలా నేను అందర్నీ వదిలేసి నీతో వచ్చేస్తా. మనకి నచ్చినట్టు మనం బ్రతుకుదాం. లేకపోతే నా క్రష్ని క్రష్గా మర్చిపోయి నువ్వు కోరుకునేలా అందరితో కలిసి నీకు విలువిచ్చే మనిషిని చూసి పెళ్లి చేసుకో.